నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ బాలా త్రిపుర సుందరి గుడి వద్ద నేల కొరిగిన భారీ వృక్షం. ప్రజలు అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్ స్తంభించడంతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పనిచేయని అధికారులు తన నియోజకవర్గం నుండి వెళ్లిపోవచ్చు. పెద్దాపురం నియోజకవర్గ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి కలగడంతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్న తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులు మాత్రమే తమకు అవసరమని, పనిచేయని అధికారులు ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చని పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఉద్దేశించి అన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా అభివృద్ధి శూన్యమైందని, ఆయా శాఖల అధికారులు నియోజకవర్గ పరిధిలోని 2 మండలాల గ్రామాలు, పట్టణాలు, వార్డులను అభివృద్ధి పదంలో నడిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కోసం పనిచేసే అధికారులు మాత్రమే ఇక్కడ ఉండాలని, పనిచేయని అధికారులు వెళ్లిపోవచ్చని ఎమ్మెల్యే చినరాజప్ప హెచ్చరించారు. గురువారం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో జె సీతారామారావు అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, హౌసింగ్ సంబంధిత అధికారుల వైఫల్యంపై ఎమ్మెల్యే చినరాజప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. చాలా సంతోషం. ఈరోజు మన ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారిగా మిమ్మల్ని అందరూ కలచడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3వసారి ఎన్నిక జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపంతో పనిచేశాను. నా గోల్ రీచ్ అయ్యాను 5 సంవత్సరాలు కూడా. మన 5 సంవత్సరాల్లో కూడా మరి ఎమ్మెల్యేగా ఉన్న మరి ఇక్కడ అధికారులు కానీ, గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం అధికారులు కానీ, మన డిపార్ట్మెంట్ కానీ, స్థానిక సంస్థల్లో ఉన్న వ్యక్తులు కానీ మరి వన్ సైడ్గా ఈరోజు వెళ్ళడం వల్ల డెవలప్మెంట్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గాను, గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది. మరి ఇలా ఈ నియోజకవర్గాన్ని మరి బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. అంచేత నేను అదే స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా పనిచేయడానికి అవసరం మీకు ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా మరి వన్ సైడ్గా ఎప్పుడూ కూడా లేని విధంగా, అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరంటే వాళ్ళు గౌరవవలసిన అవకాశం ఉంది. కానీ మీరు డిపార్ట్మెంట్ ఎవరి మాట విని మీరు కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎవరైనా బాధ్యత మా పని మీద చేసుకెళ్తాం అనే పద్ధతిలో 5 సంవత్సరాలు మరి మీరందరూ కూడా వెళ్ళారు. అందుకే ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు మీద కూడా నా దృష్టి ఎలా ఉంటుంది, పని కూడా అలాగే ఉంటుంది. పనులన్నీ కూడా టక్ స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అందుచేత మీరందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. పనిచేసి కూడా మా దగ్గర ఉన్నారు. పనిచేయకపోతే మా దగ్గర ఉంటారు. వరకు 2 సెంటర్ అని ఏదైతే పూర్వం ఉందో పురా సెంటర్, 3 డివైడర్ అంతా బాగు చేసి మొక్కలు పాతాను. మొక్కలు కాదని ఇప్పుడున్నాను. దాన్ని క్లీన్ చేసి మొక్కలు వేయించండి. అంత కటింగ్ చేయవలసి కటింగ్ చేయించండి. నీళ్ళు నీళ్ళు మొక్కలు పట్టుకొని కానీ నీళ్ళు అవసరం కటింగ్ చేయించి మొక్కలు పాతాను. ఇవన్నీ కూడా తర్వాత డ్రైన్స్ బాగోలేని కూడా బాగు చేయండి. డబ్బులు మీ దగ్గర మరి ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకు చేయలేదు. అంతే గవర్నమెంట్ నాది. నేను పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడానికి గురించి ఎలా మొదటి ఇంటికి అంతా గవర్నమెంట్ ఇంటికి పోయింది. నా పరిస్థితి అలా కాదు. నాకు ఖచ్చితంగా వర్క్ జరగాలి, పని చేయాలి. ఎవరైనా పని చేస్తేనే నువ్వు కూడా లేదా పని చేసుకుంటావు. మీరు పొద్దున్నే శానిటరీ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూడాలి. మున్సిపాలిటీని బాగా బాగుండేలా చేయాలి. దాన్ని బాధ్యత తీసుకున్నాను. 2 నాకు చాలా గట్టిగా కనపడ్డాను. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న ఎన్టీఆర్ జనతా క్యారెస్ 744వ రోజు కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ పిఠాపురం అధ్యక్షులు మాదేపల్లి నాగేశ్వరరావు తన జన్మదినం సందర్భంగా పేదలకు భోజన వసతి కల్పించారు.
ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు లడ్డూలు పంపిణీ చేసి అనంతరం ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 744వ రోజు మాదేపల్లి నాగేశ్వరరావు పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా ప్రతి పేదవారికి సహాయపడాలని అన్నారు. అదేవిధంగా మాదేపల్లి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్ కండగా ఉంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా ఉంటున్నారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడప జగదీష్, కరి వీరబాబు, మండపక నాగబాబు, కళ్యాణ్ పోలిశెట్టి, శ్రీను, ఆర్డీఐ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, గొల్లప్రోలు టీడీపీ నాయకులు పర్వత సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 744వ రోజు పేదలకు భోజన వసతి కల్పించిన పిఠాపురం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు సోదరుడు మాదేపల్లి నాగేశ్వరరావు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున మాదేపల్లి నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఆర్టీఏ సంబంధించిన పెద్దవారందరూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి పప్పు రమేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి, గోపాలకృష్ణ గారు మరి కార్యక్రమానికి సురేష్ గారు విజయవంతం చేశారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా గత 2014 నుంచి లోకేష్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా వివిధ సేవా కార్యక్రమాల్లో నాకు తోడుగా ఉంటున్న ఫౌండేషన్ ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, అదేవిధంగా మరి మాకు వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు పేరు పేరున ఫౌండేషన్కి అండగా ఉంటానన్నారు. మరొక్కసారి సోదరుడు నాగేశ్వరరావుకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా ప్రతి వారికి, పేదవారికి అండగా ఉండాలని ఆయన మనస్తత్వం. మరి పిఠాపురంలో ఒక హోటల్ నడుపుతూ 2014 నుంచి కూడా ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ తెలుగుదేశానికి అండగా ఉండి పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ గారికి సహాయంగా పనిచేసిన మరి నాగేశ్వరరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై హింద్. పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో వైసీపీ నాయకుడు స్వర్గీయ అడప భీమరాజు వర్ధంతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంపై ఆయన కుమారుడు ఎంపీటీసీ అడప రఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 13 సంవత్సరాల నుండి భీమరాజు వర్ధంతి సందర్భంగా విరవాడ గ్రామంలో ఫ్లెక్స్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ కు నిప్పంటించడంపై గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. పైగా ఈ ఫ్లెక్స్ ని తొలగించాలంటూ గ్రామానికి చెందిన కొంతమంది ఇప్పటికే ఫిర్యాదు చేశారని, మనోభావాలకు చెందిన ఇటువంటి విషయాలపై కాకుండా గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కుమారుడు ఎంపీటీసీ సభ్యుడు అడప రఘు తిరిగి నూతన ఫ్లెక్స్ ని ఏర్పాటు చేస్తూ హితవు పలికారు. నా పేరు అడప రఘు అండి. నేను విరవాడ గ్రామం, విరవాడ ఎంపీటీసీ. మా నాన్నగారు 2012 జూన్ 10వ తారీఖున మర్డర్ చేయబడ్డారు మా విరవాడ గ్రామంలో. ఆయన హాస్పిటల్ దగ్గర 2012లోనే జూన్ 11న కాలం చేసినారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్లెక్సీ పెడతామండి. ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఇబ్బంది లేదండి, వైసీపీ గవర్నమెంట్ అడగలేదని మాట్లాడదండి ఎప్పుడు. ఇవాళ ఉమ్మడి కూటమి గవర్నమెంట్ వచ్చాక జనసేన సంబంధించిన కుర్రవాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు వెళ్ళి పంచాయతీ సచివాలయంకి వెళ్ళి సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఫ్లెక్సీ తీసేయమని చెప్పారండి. చాలా బాధాకరంగా బాధపడతాం ఈ విషయంలోనే. ఎప్పుడూ లేని కొత్త సంస్కృతి గొడవలకి కూడా దారి తీసే విధంగా ఊళ్ళో ప్రవర్తిస్తున్నారండి. అది మంచిది కాదని నా అభిప్రాయం. అలాగే ఏమైనా ఉంటే ఊరి అభివృద్ధి కోసం పాటుపడాలి, కానీ ఇలా చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయం చేయడం సమంజసం కాదని వాళ్ళకి తెలియజేస్తాను మీడియా ద్వారా అని. అలాగే విరవాడ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. గతంలో జగన్ గారి సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ డెవలప్మెంట్ మీద మీరు దృష్టి పెట్టి అలాంటి రికమెండేషన్ కూడా ఇవ్వండి, బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానండి. ఫ్లెక్సీ కాల్ చేశారండి పెట్రోల్ పోసి. చనిపోయిన వ్యక్తుల మీద పెట్రోల్ పోసి అంత కసి ఏముంటుందో నాకే అర్థం కాదు.
దీని ఈ విషయమై మాత్రం మేము పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చామండి. రిపోర్ట్ ఇచ్చినా పోలీసు వారు వెరవాడు వచ్చారు, కానీ అలా ఇక్కడ ఏం జరిగిందని కూడా మమ్మల్ని అడగలేదు. కనీసం ఊళ్ళోకి వచ్చి చాలా బాధాకరం అండి. దీని మీద మాత్రం మేము పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామండి. ఇవాళే కాదు, ఎప్పుడన్నా సరే ఫ్లెక్సీ ఏం జరిగినా మళ్ళీ ఫ్లెక్సీ మాత్రం పెడతామండి. అందులో తేడా ఏమి ఉండదు. మనిషి చనిపోయిన వ్యక్తి ఫ్లెక్సీ పెడతాం కూడా తప్పు అంటే ఇంకా దానికి అన్న న్యాయం ఏం లేదని మేము భావిస్తాం. కాకినాడ ఎమ్మెల్యేగా వనమడి కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యేగా దాట్ల బుచ్చిబాబు గెలుపొందడంతో బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘాని బంగారుబాబు కాకినాడ ఓంశక్తి బంగారమ్మ శక్తిపీఠం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తనదేవి బంగారమ్మ లంక ఆలయానికి పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నారు. ఓం శక్తి బంగారమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారుబాబు మాట్లాడుతూ లంక భూముల్లో డీ నమూనా పట్టాలకు ఆన్లైన్ చేయాలని సుదీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. తమ సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తమ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడంతో కాకినాడ ఎమ్మెల్యేగా కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యేలుగా బుచ్చిబాబు గెలవాలని అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందన్నారు. దీంతో వారు గెలుపొందడంతో డీ నమూనా పట్టా బాధితులతో కలిసి కాకినాడ అమ్మవారి శక్తిపీఠం నుంచి గోగుల్లంక సుమారు 50 కిలోమీటర్ల పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. డీ నమూనా పట్టా బాధితులంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశామని అన్నారు. ఓం శక్తి బంగారమ్మ సంక్షేమ సంఘం సభ్యులు, డీ నమూనా పట్టా బాధితులు అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఓం సర్వం సర్వేశ్వర సర్వం ఓం శుద్ధ ఓం శ్రీం శక్తి నమః ఓం శక్తి పరాశక్తి అని వెళ్ళేటప్పుడు సోపం ఇది చెప్తానే ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. నమస్కారం అండి, నా పేరు సంఘాని బంగారుబాబు, బీఎస్పీఎస్ అధ్యక్షుడిని. ఈ రోజుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడినందుకు, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కూటమి ప్రభుత్వం అయిన తర్వాత, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మా అభ్యర్థులు నెగ్గిన తర్వాత ముమ్మిడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా మా దాట్ల సుబ్బరాజు గారు, అదే కాకినాడ నియోజకవర్గంలో మా వనమడి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు నెగ్గితే మేము ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని కూటమికి ఈ రోజున మేమందరూ కూడా కూటమి వస్తే పాదయాత్ర కాకినాడ చేస్తామని చెప్పేసి మొక్కుకున్నామండి. ఈ ప్రక్రియ భాగంగా ఈ పాదయాత్రని కాకినాడ శక్తిపీఠ ఓంశక్తి బంగారం తల్లి శక్తిపీఠం నుంచి మేము ఈ రోజుని పాదయాత్ర కొనసాగించామండి. కూటమి ప్రభుత్వంపై అమ్మవారి గుడి ఏదైతే ఓంశక్తి బంగారం తల్లి లంకలో పోలవరం మండలం గుత్తుంది గోగులంక శివారున ఉన్న ఓంశక్తి బంగారమ్మ లంకలో అమ్మవారి గుడిని ఈ ప్రభుత్వం కూల్చబట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఆకురవుడితో కూర్చి నిరుపేదల భూములు, బీసీఎస్ ఎస్టీ మైనారిటీ భూముల్ని పారిశ్రమాలకి కట్టబెడదామని చెప్పేసి కుంభక్తి చేశారు. ఎలాగైతే అమ్మవారి గుడిని పాతాళాన్ని దొక్కారో అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వం పాతాళానికి పోవాలని మేము అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రక్రియ భాగంగా కాకినాడ నుంచి సుమారు మేము ఇప్పుడు ఓంశక్తి బంగారమ్మ లంకకి, ఓంశక్తి బంగారమ్మ తల్లి ఆలయాన్ని మేము దర్శించుకోవడానికి పాదయాత్ర ప్రకారంగా వెళ్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మా అభ్యర్థులు విజయాన్ని కొనసాగించారో, విజయకేతం ఎగరేస్తారో, భారీ మెజారిటీతో నెగ్గటం ముమ్మిడివరం కాన్స్టిట్యూన్సీ కాబట్టి మా సమస్య కూడా అక్కడి నుంచి కాబట్టి మా గౌరవనీయులైన మా దాట్ల సుబ్బరాజు గారు, అదేవిధంగా మా గౌరవనీయులైన వనమడి వెంకటేశ్వరరావు గారిని ముందుగా మేము తెలియపరుస్తూ ఆయన విజయానికి సంకేతాలు ఎగరేస్తేనే మేము ముందుగా మొక్కుకోవడం జరిగింది. పేద ప్రజలందరూ బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ రోజుని ఈ పాదయాత్రకి కొనసాగం. కోతలేరు దూరంలో అందరూ కూడా ఎదురున్న గ్రామాల్లో అందరూ కూడా కథనం చేస్తుంది. సుమారు 1500 మంది ఈ పాదయాత్రను కొనసాగించడానికి మేము అందరూ కలిపి మా ఒక ఓంశక్తి బంగారమ్మ తల్లి జనసంఖ్య సంఘం ఆధ్వర్యంలో వెళ్ళడానికి ముందుకి కొనసాగించుకోవడానికి అందరం నిర్ణయించుకున్నాం. అదే ప్రక్రియ భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ రోజున మేము అందరం కూడా ముందుకెళ్ళటం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకి మేము ఈ రోజుని అమ్మవారి దర్శనానికై కాకినాడ ఓంశక్తి బంగారమ్మ తల్లి పీఠం నుంచి దర్శించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి
మొత్తంగా మేము పాదయాత్ర కొనసాగించాం. సుమారు 50 కిలోమీటర్లు భయపడి అమ్మవారి జాతరకు దర్శనానికి మేము అందరూ కూడా వెళ్తున్నాం. రానున్న రోజుల్లో కూడా అమ్మవారి జాతరను కూడా చేయడానికి కూడా నిశ్చయించుకుని అమ్మవారి గుడిని కూడా ప్రత్యేకించుకోండి. మా అభ్యర్థిని కూడా అమ్మవారి ఆలయానికి కూడా తీసుకొస్తామని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియబడుతుందని చెప్పి అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పురాతన ఆశ్రమంలో సేవలు అందిస్తున్న 153 మందికి చీరలు పంపిణీ చేశారు. పీఠం నూతన ఆశ్రమం పురాతన ఆశ్రమంలో 18 విభాగాలలో సేవలు అందిస్తున్న 153 మంది మహిళలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారి అమృత హస్తాలతో చీరలు పంపిణీ చేశారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు కిడ్నీ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు గట్టెం సూర్యనారాయణ, శ్రీమతి నాగమణి దంపతుల కుమారుడు, కిడ్నీ సొసైటీ అధ్యక్షులు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు, శ్రీమతి సరోజిని దంపతుల సౌజన్యంతో ఈ రోజున 153 చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గట్టెం మాణిక్యాలరావు, కనకదుర్గావల్లి, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఏఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బాలా త్రిపుర సుందరి గుడి వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముందుగా గమనించిన సమీప ప్రజలు జాగ్రత్త పడడంతో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ సూర్యారావుపేట రాజా ట్యాంక్ వివేకానంద విగ్రహం ప్రక్కన ఉన్న ప్రధాన రహదారిపై ఒక భారీ రావి చెట్టు అకస్మాత్తుగా నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. అయితే ఆ మార్గం గుండా వెళ్తున్న ఒక ఆటో ఈ చెట్టు పడడంతో ఆటో పాక్షికంగా దెబ్బతింది. అయితే ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో విపత్తు తప్పింది. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ నూనె రమేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మళ్లించి క్రమబద్ధీకరణ చేపట్టడం జరిగింది. జరిగిన విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావుకు తెలియజేయడంతో మున్సిపల్ సిబ్బంది చెట్లు నరికే యంత్రాలతో వచ్చి రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని సకలాలుగా చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూశారు. మన కుళాయి చెరువుకు ఆనుకున్నటువంటి ఎన్ టెంపుల్ టు మనకి టువర్డ్స్ శివుడి బొమ్మకి వెళ్లే దారిలో ఒక పెద్ద రావి చెట్టు సడన్ గా పడిపోవడం జరిగింది. అదృష్టశాస్తు ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. చిన్న ఆటోకి ఒక సీట్ ఒకటి కవర్ అయింది. ఇమీడియట్లీ మాకు వచ్చిన వెంటనే ఈ జనాలు ఇచ్చే రానివ్వకుండా మొత్తం ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆడుకోకుండా ఇమీడియట్లీ మా యొక్క డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం డైవర్షన్స్ చేసుకుని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేస్తాము. వారు కూడా వర్క్ చేసి ఇమీడియట్లీ క్లియర్ చేసేస్తాము. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఇమీడియట్లీ క్లియర్ చేసేసి ట్రాఫిక్ ఇమీడియట్లీ రెగ్యులేట్ చేస్తాం. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో గల శ్రీ అన్నపూర్ణ మిల్క్ సప్లైలో వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాట్లాడుతూ వెన్న శాతం వచ్చే మిషన్లో చెక్ చేసి ఆవు పాలు, గేదె పాలు పరీక్షించి ల్యాబొరేటరీకి పంపించడం జరిగిందని తెలిపారు. అనంతరం అపరిశుభ్రంగా ఉన్న సప్లై కేంద్రాన్ని, పాలల్లో పడిన ఈగలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇకపై వినియోగదారులు పాలు కొనేటప్పుడు వాటి రంగు, రుచి గుర్తించాలని, అదేవిధంగా పాలను కల్తీ చేసేటప్పుడు ఏ రకమైన అనుమానం వచ్చినా వెంటనే కాకినాడ నాగమల్లితోట జంక్షన్ పైడావారి వీధిలో ఉన్న ఫుడ్ అండ్ సేఫ్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఇప్పుడు తనిఖీ చేసిన పాలను ల్యాబ్ లో టెస్ట్లకు పంపడం జరుగుతుందని, రిపోర్ట్స్ లో కల్తీకి పాల్పడినట్లు వస్తే చట్టపరంగా కేసులు పెడతామని, ప్రజల ఆరోగ్య భద్రతే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో అన్నపూర్ణ మిల్క్ సప్లై అనబడే ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్, అలాగే మిల్క్ సేల్ పాయింట్ అందు పాల కల్తీ జరుగుతుందన్న వచ్చిన కంప్లైంట్స్ మేరకు ఇక్కడికి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను పాలను శాంపిల్ని సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ రిపోర్ట్ అనుసారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారులు పాల కేంద్రాల్లో పాలు కొనేటప్పుడు వాటి యొక్క నాణ్యతని కొంతవరకు గమనించగలరు. వాటి రంగు అలాగే వాసన బట్టి అవి కల్తీ అయినా లేదని కొంతవరకు గమనించగలరు. అనుమానం వస్తుంది. అలాంటి అనుమానం వచ్చిన సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేసిన పరంగా మేము వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసు హైదరాబాద్ వీధిలో ఉందండి. అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వంతో సుపరిపాలన సాధ్యమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కూటమి గెలుపుతో ప్రమాణ స్వీకారం సందర్భంగా కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డిమార్ట్ సెంటర్ నుండి కాకినాడలో ర్యాలీ కొనసాగింది. తొలుత టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వంతో సుపరిపాలన సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అరాచక పాలన నుంచి విముక్తి కలగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుండడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి బాటలు వేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ బాలా త్రిపుర సుందరి గుడి వద్ద నేల కొరిగిన భారీ వృక్షం. ప్రజలు అప్రమత్తమవడంతో తప్పిన పెను ప్రమాదం. ట్రాఫిక్ స్తంభించడంతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పనిచేయని అధికారులు తన నియోజకవర్గం నుండి వెళ్లిపోవచ్చు. పెద్దాపురం నియోజకవర్గ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలు అరాచక పాలన నుంచి విముక్తి కలగడంతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్న తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.